సృజన మేడం, నేను కాఫీ 2 నిమిషాల్లో తీసుకొస్తాను. కాఫీ ఏం అవసరం లేదులే తారా. ఈవిడే వసుధ, చెప్పాను కదా హోమ్ మేనేజర్ అని. ఈవిడే వసుధ, తిను తారా, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ అండి. హాయ్. వీళ్ళిద్దరూ కూడా నన్ను గుర్తుపట్టినట్టే ఉన్నారు. కావాలని చేస్తున్నారా లేకపోతే? సృజన, విరాజ్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ వస్తాను. ఓకే, రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, గుర్తుంది కదా? హా, ఆ వర్క్ అంతా పూర్తి చేశాను. రేపు ఆఫీస్కి ఆ ఫైల్స్ అన్నీ తీసుకొస్తాను. నువ్వు ఈ ఫైల్ని బీరువాలో పెట్టి లాక్ చేయించేయి. వస్తాను. ఓకే. పద గోపి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. గోపి కాంతారా నన్నెందుకు గుర్తుపట్టలేదు? నన్ను చూసిన కాంతార మొహంలో ఏ భావమో కనిపించలేదు. హాయ్ అండి. మొదటిసారి చూస్తున్నట్టే చూసింది. ఆ గోపిగాడైతే అసలు నన్ను పట్టించుకోలేదు. అలా పడేసేవేంటి వసుధ? మొదటి రోజే ఇలా జరిగిందేంటి? ఈ రాక్షసి ఆదిత్య గారింటికి ఎందుకు వచ్చింది? అది ఉన్న చోట నాశనం తప్ప ఇంకేం ఉండదు. నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఇప్పుడు గోపి కాంతారా నన్ను గుర్తుపట్టి నా గురించి వీళ్ళకి చెప్తే అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? వసుధ ఒకళ్ళని భయపెట్టాలే కానీ తాను భయపడకూడదు. అయినా జరిగిన దాంట్లో నా తప్పే ఉంది? వద్దు వద్దు అంటున్నా తనే అర్ధరాత్రి బయటికి వెళ్ళింది. అప్పుడు ఎవడో తనకు అన్యాయం చేశాడు. నేను వాడితోనే తను పెళ్లి జరిపించాను. కానీ కాంతార ఏం చేసింది? ఈ పరిస్థితుల్లో గోపి నిన్ను చూశాడంటే పట్టించుకోడు. జీవితాంతం నువ్వు ఒంటరిగానే ఉండాలనే అన్నానా లేదా? వదినది చాలా క్రూయల్ మనస్తత్వం. ఎవరు సుఖంగా ఉన్నా ఓర్చుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడదామని చూస్తుంది. నీ లవ్ గోపి వచ్చినా నిన్ను కాపాడలేరు. కాంతార గత చరిత్ర ఇక్కడ వాళ్ళకు తెలుసుండదా? అందుకే కాంతార గోపి నన్ను గుర్తుపట్టినట్టు నటిస్తున్నారు. అయినా వాళ్ల వర్షన్ వాళ్లకుంటే నా వర్షన్ నాకుంటుంది. ఆ మాత్రం సమర్థించుకోలేనా? అసలు అన్నయ్య ఏమయ్యాడు? వదిన డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది. వాసుదేవ్ దగ్గర లక్షలు గుంజింది.
ఆ డబ్బంతా ఏం చేసింది? అసలు ఈ హోమ్ మేనేజర్ అవతారం ఎందుకు ఎత్తింది? ఇక్కడ ఏం గొడవ చేస్తుందో ఏమో. వసుదా, నువ్వు చంపాల్సిన తారం చూసావా? చూశాను, కానీ పక్కన వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, ఎలా చంపడం? చంపితే ఇద్దరిని కలిపి చంపాలి. ఏంటి, పక్కన వాళ్ళ ఆయన ఉన్నాడా? వాళ్ళ ఆయన ఇక్కడెక్కడ ఉన్నాడు? సింగపూర్లో ఉన్నాడు. సింగపూర్లో ఉండడం ఏంటి? ఇందాక ఇక్కడ చూశాను కదా, పిల్లాన్ని కూడా ఎత్తుకున్నాడు. ఓ వాడా? వాడి పేరు గోపి. వాడు తార భర్త కాదు, వాడొక వేస్ట్ ఫెలోలే. వీడేంటి షాకుల మీద షాకులు చేస్తున్నాడా? వాడు మా బావని రక్షించబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అప్పుడే గతం కూడా మర్చిపోయాడు. వాడి పేరు గోపి అని తప్ప వాడి గతమేంటో వాడికి తెలీదు, మాకు తెలీదు. గతం మర్చిపోయాడా? అందుకే నన్ను గుర్తుపట్టలేదు. ఈ తార ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది? 1 సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నారు. మరి ఆ గోపి? వాడు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాడు. అయినా ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? మైండ్ పోకముందు గోపి తారను కలిశాడా? కలిస్తే కాంతారలాగే ఉన్న తారని చూసి ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇవన్నీ అడుగుదాం అనుకున్నాను, కానీ ఇంకా క్వశ్చన్స్ చేస్తే ఈ బుర్రలేనోడికి కూడా అనుమానం వస్తుంది. వాళ్ళు ఎప్పుడొస్తే నీకెందుకు? అహల్య నీకు అప్పగించిన పని తారని చంపటం. చంపేయి, మిగతా వివరాలన్నీ నీకు అనవసరం. చూడు, ఒక పని చేసేటప్పుడు అన్ని వివరాలు తెలుసుకొని దిగాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. సరే సరే, ఇంతకీ తారని ఎప్పుడు చంపుతావు? రేపా ఎల్లుండా? పని కాంట్రాక్ట్ తేవడం వరకే. పని ఎప్పుడు పూర్తి చేయాలి, ఎలా పూర్తి చేయాలనేది నా పని. అందులో నువ్వు వేలు పెట్టుకో. సరే, త్వరగా వర్క్ ఫినిష్ చేయి. నువ్వు తొందరగా వర్క్ ఫినిష్ చేస్తే అహల్య దగ్గర ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు. సర్లే, త్వరగానే పూర్తి చేస్తాను, నువ్వు వెళ్ళు. ఈ తార కాంతారలా ఉన్న మరో అమ్మాయి. కాంతార ఏమీ చదువుకోలేదు, ఈ తార చదువుకుంది. సృజనతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంది. కాంతారకి తేనమ్మడం తప్ప ఏమీ తెలీదు. నా జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. దాన్ని పాడు చేయడానికి ఈ రాక్షసి వచ్చింది. దీన్ని ఎలాగైనా ఆపాలి. ఇక సమస్య లేదా? ఈ తార వేరు, ఆ కాంతార వేరు. అప్పుడు కాంతారని గోపికి దూరం చేశాను, ఇప్పుడు ఈ తారని సృజన నుండి వేరు చేయబోతున్నాను. ఈ టైంలో ఎవరొచ్చారు? శ్రీకర్ ఆఫీస్ ఫైల్ కోసం వచ్చాడేమో. వసుధ గారు రండి. రండి రండి. కూర్చోండి. ఈ టైంలో ఈ రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చింది? బహుశా నా మీద అనుమానంతో వచ్చుంటుందా? దీంతో జాగ్రత్తగా మాట్లాడాలి. నన్ను చూసినా నీ మొహంలో ఏ ఎక్స్ప్రెషను కనబడడం లేదా? నువ్వు నిజంగానే తారవే అయి ఉండాలి, లేదా మహానటివైనా అయి ఉండాలి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దు, నేను హౌస్ మేనేజర్ని కదా, ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి. అహల్య మేడం ఈ ఫామ్ హౌస్ నుండి వెజిటేబుల్స్ తీసుకురమ్మన్నారు. ఆ ఇంట్లో అందరూ ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తింటారు. అందుకే ఈ ఫామ్ హౌస్లో
కూరగాయలు పండిస్తారు. నాకు ఓ విషయం చెప్పు, నువ్వు నిజంగా తారవేనా? ఆ? ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? ఆ, ఏం లేదు, ఎందుకో అడగాలనిపించింది, అడిగాను. ఏ నాలాంటి మనిషిని ఎక్కడైనా చూసారా? ఆదిత్య గారింట్లో నువ్వు బయటపడలేదు, ఇక్కడ బయటపడతావేమో చూద్దాం. వసుధ గారు ఏమైంది? ఏం లేదు, నాకు ఆడపడుచుండేది, అచ్చుగుద్దినట్టు నీలాగే ఉండేది. మీ ఇద్దరికి ఏమాత్రం తేడా లేదు. మొదట నిన్ను నేను చూసినప్పుడు నువ్వే నా ఆడపడుచు అని అనుకున్నాను, కానీ తర్వాత నువ్వు తారవని తెలిసింది. వదినా, ఏంటి ఏమన్నావు? వదినా అని పిలిచాను. అంటే అంటే నువ్వు కాంతారా కాంతారా ఏమన్నావు? ఇప్పుడేమన్నావు? వదినా అన్నాను. మీ ఆడపడుచు నాలాగే ఉండేది అన్నారుగా. ప్రస్తుతం ఆవిడ మీ దగ్గర లేదని అర్థమైంది. ఆవిడంటే మీకెంత ఇష్టమో కూడా నాకు అర్థమైంది. కాసేపు మిమ్మల్ని సంతోషపెట్టాలని అలా పిలిచాను. అయినా లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. ఆ 7లో నేను మీ ఆడపడుచు ఉన్నాం. ఒక్క క్షణం గుండాగిపోయేలా చేసావు కదే. వసుధ గారు ఏంటి అలా అయిపోయారు? ఏం లేదు, మీ ఆయన? అవునండి, ఆయన సింగపూర్లో ఉన్నారు, అందుకే జాబ్ చేస్తున్నాను. మీ ఆయన చాలా బాగున్నాడు. సిగ్గుపడిందంటే ఇది ఖచ్చితంగా కాంతార కాదా? కాంతార మనసులో గోపి తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అచ్చే మీ అబ్బాయి కూడా బాగున్నాడు. థ్యాంక్ యూ. ఇక నేను వెళ్ళొస్తాను. మీకు కావాల్సిన వెజిటబుల్స్ వాచ్మెన్ ఇస్తాడు. అలాగే, నేను తీసుకుంటాను. వెళ్ళొస్తాను తారా. అలాగే. నేనే మాత్రం లూజ్గా మాట్లాడినా ఈ రాక్షసి కన్ఫర్మ్ చేస్తుంది. ఇక నుంచి దీంతో జాగ్రత్తగా ఉండాలి. తను ఖచ్చితంగా కాంతార కాదు. తారకు భర్త ఉన్నాడు, బిడ్డ కూడా ఉన్నాడు.
అన్నయ్య గురించి అడుగుదామనుకున్నాను. అలా అడిగితే తనకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. కొంతకాలం నేను సైలెంట్గా ఉండటమే కరెక్ట్. పాపం. ఈ తార రేపు పొద్దున్న కల్లా ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతుంది. ఏంటి డాడీ ఈ టైంలో పిలిచారు? మనం కొత్త వెంచర్ వేయబోతున్నాం కదమ్మా, దాని గురించి రేపు ఆఫీసులో మీటింగ్ ఉంది, గుర్తుందా? గుర్తుంది డాడ్. 15 floors తో మనం పెద్ద హాస్పిటల్ కట్టబోతున్నాం. ఈ సిటీలో అదే పెద్ద హాస్పిటల్ అవుతుంది. అమ్మా సృజన, మనం కేవలం బిజినెస్సే కాదు, కొంత చారిటీ కూడా చేస్తున్నాం. ఈ హాస్పిటల్ కూడా అందులో ఒక భాగమేనమ్మా. నాకు తెలుసు డాడ్. అందుకే తారా నేను దీన్ని పర్సనల్ గా తీసుకున్నాం. పనులన్నీ చాలా స్పీడ్ గా అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. మీ అమ్మ నీ మీద చాలా కంప్లైంట్స్ చేస్తుంది. నువ్వు ఆకాష్ని బిజినెస్ వ్యవహారాలు కలగ చేసుకోవద్దు అంటున్నావు కదా. డాడ్, బావ ఏ డెసిషన్ కరెక్ట్ గా తీసుకోడు. పైగా తార ఏ డెసిషన్ తీసుకున్నా అడ్డుపడుతూ ఉంటాడు. ఐ నో దట్. కానీ మీ అమ్మకు ఎవరు ఏంటి అన్నది ఇంకా అర్థం కాలేదు. అందుకే నా అన్నయ్య నా మేనల్లుడు అంటూ గోల చేస్తుంది. సరేనమ్మా, రేపు తారని మన ఇంటికి రమ్మను. ఆ మీటింగ్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుని అప్పుడు వెళదాం. ఓకే డాడ్. ఏంటి వసుదా, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? కాఫీ కప్పుల్లో పోస్తున్నాను. నిన్ను మర్డర్ చేయమని తీసుకొచ్చాను. కిచెన్లో సెటిల్ అయిపోయావా? ఓ కప్పుకి బొట్టు పెట్టావు. ఈ కప్పులో స్పెషల్ కాఫీ ఉంది. ఓహో, నా కోసం చేసావా? నిమిషంలో తాగేస్తా. ఇది తాగితే చస్తావు. కాఫీలో విషమా? ఎస్, ఈ కాఫీ తార కోసం స్పెషల్గా తయారు చేశాను. తను ఇది తాగిన 6 గంటలకి చనిపోతుంది. కానీ పోస్ట్ మార్టం చేస్తే హత్య అని 5 నిమిషాల్లో తెలిసిపోతుంది. నేను ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటానా? దీంట్లో మొక్కల నుంచి తయారు చేసిన స్పెషల్ పాయిజన్ని ఇందులో కలిపాను. దీనివల్ల చనిపోయినట్టు ఎవ్వరూ కనిపెట్టలేరు. ఎందుకంటే ఈ మందు తన పని తను పూర్తి చేశాక బ్లడ్లో కలిసిపోతుంది. దీని ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించవు. పోస్ట్ మార్టంలో కూడా తార విషం వల్ల చనిపోయిందని ఎవ్వరికీ తెలీదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను కాబట్టే పోలీసులకి ఇంతవరకు నా గురించి ఏమాత్రం అనుమానం రాలేదు. నువ్వు గ్రేట్ వసుదా. నా దగ్గరికి వచ్చినప్పుడు నీకిన్ని క్రిమినల్ తెలివితేటలు లేవు. నేను ఆలు నేర్పిస్తే నువ్వు పద్యాల దాకా వెళ్ళిపోయావు. నువ్వు నాకు వాళ్ళు నేర్పించడం ఏంట్రా? నేను పుట్టుకతోనే క్రిమినల్ని. కొమ్ములు తిరిగిన క్రిమినల్ లాయర్లనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాను. నువ్వు నా ముందు పిల్ల కాకివి. నా గత చరిత్ర తెలిస్తే గుండాగి చస్తావు. ఏంటి వసుదా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదులే, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. నేను ఈ కాఫీలు తీసుకొస్తాను. ఒక్కొక్కళ్ళకి కాఫీ ఇస్తూ ఈ కప్పు తెలివిగా తారకిస్తాను. సరే వసుదా, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి.
సృజన కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. సార్ సార్ మీరు ఈ రెండో కప్పు తీసుకోండి. దాంట్లో చక్కెర తక్కువ వేశాను. ఇది తీసుకోండి.